2020 సంవత్సరంలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి ఆ 2-3 ఇయర్స్ బాగా ఆంధ్రప్రదేశ్నే కాదు, తెలంగాణనే కాదు, దేశాన్నే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచాన్ని కుదిపేసింది అనుకో. ప్రపంచాన్ని కుదిపేస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టింది. అదేవిధంగా అనేక మరణాలు చూసాం కదా. తర్వాత పరిణామాలు మనందరం కూడా చూసాం. ఆ కోవిడ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా పనిచేశాడు, పని చేయించాడు. వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటింటికి ఏవైతే ఆ కోవిడ్ కిట్ ఉంటుందో దానంతా కూడా సరఫరా చేయడం కానీ, వ్యాక్సినేషన్ ఇంటింటికి వెళ్ళి వేయించడం కానీ, అంటే వీలైనంత వరకు తొందరగా డోసులు తెప్పించి వేయించడంలో చాలా ఫాస్ట్గా చేయించారు. అప్పుడు ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేసింది అంత అద్భుతంగా. అదేవిధంగా సెంటర్స్ కానీ చాలా పెట్టారు, అసలు అద్భుతంగా చేశారు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఆ 14 days రెస్ట్లో ఇవ్వడం కానీ, అక్కడ ఫుడ్ కానీ, మీల్స్ కానీ, హెల్తీ ఫుడ్ కానీ, అబ్బో అసలు అద్భుతంలే. ఒకవైపు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ కోసం చాలా కష్టపడి ప్రజలకు అందాల్సిన నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తుంటే, ఆయన పని ఆయన చేస్తుంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, నేను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా అని చెప్పేసి మాట్లాడాడు. మీకు అందరికీ బాగానే గుర్తుంటుంది. ఎక్కడంటే అది కూడా చీపురుపల్లిలో ఆయన మాట నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని చెప్పేసి వాయిస్ రైజ్ చేసి మరీ మాట్లాడాడు, గట్టిగా మాట్లాడాడు. నేను ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి మాట్లాడాడు. అప్పుడు కరోనా వచ్చింది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ ఎంత, ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ ఎంత, ఏం ప్రపంచం అంతా వచ్చేప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాకూడదా? చలో ఆ పాయింట్ పక్కన పెడితే, నిన్న విశాఖపట్నంలో ఒక కోవిడ్ కేసు నమోదైంది. ఎవరున్నారు అధికారంలో, ఎవరున్నారు చీఫ్ మినిస్టర్గా? నేనుంటే కరోనా వచ్చేదా అన్నాడు కదా. మరి ఆయన ఉంటేనే కదా వచ్చింది. విశాఖపట్నంలో ఫస్ట్ కేసు నమోదైంది రాష్ట్రంలో, కరోనా కేసు. విశాఖపట్నంలో కోవిడ్ కలకలం రేపింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు భర్త, పిల్లలకు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలని చెప్పేసి సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పారు. మరి కోవిడ్ కేసు ఎలా వచ్చింది? మిగతా రాష్ట్రాలు ఎక్కడా రాలేదు కదా. చాలా రాష్ట్రాలు ఇప్పటివరకు ఇంకా ఎంట్రీ కాలే, ఎక్కడో అక్కడెక్కడో వచ్చాయి కొన్ని రాష్ట్రాల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ కేసు ఎందుకు నమోదైపోయింది? అంత ఫాస్ట్గా ఎలా వచ్చేసింది కేసు? 45 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, టెక్నాలజీ ఆద్యుడు అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు, నేను ఉంటే వచ్చేదా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఆయన ఉంటేనే వచ్చేసిందే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసు. దీని మీద ఏమంటారు? మా తెలుగు తమ్ముళ్ళు ఏమంటారో ఇంకా. ఎందుకంటే మా సార్ అప్పుడు చెప్పాడు కదా, నేను ఉంటే వచ్చేదా అన్నాడు. ఇప్పుడు ఆయన ఉంటేనే వచ్చేసింది కోవిడ్ అని చెప్పేసి ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళంతా కూడా ప్రశ్నించుకుంటారేమో. కాబట్టి మాట్లాడడం ఈజీ, నరం లేని నాలుగే ఏదైనా మాట్లాడేస్తుంది, నరం లేని నాలుగే ఏమైనా మాట్లాడేస్తుంది. కానీ రావాల్సినవి వస్తూ ఉంటాయి, జరగాల్సినవి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక కేసు నమోదైంది, ఇంకా ఎక్కువ కేసులు రాకుండా ఎలా అరికట్టగలరో దాని గురించి ప్రక్రియ ముందుకు తీసుకువెళ్ళాలి. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత అద్భుతంగా పనిచేస్తేనే అలా నడిచింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రూపాయి లెక్కేసుకుంటూ ఉంటాడు, పైసా లెక్కేసుకుంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఎక్కడ కానీ లెక్క చేయడు. ఆరోగ్యానికి, అదేవిధంగా విద్య కోసం ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పైసా కూడా లెక్కేసుకుంటూ ఉంటాడు. అయ్యో 10 పైసలు అక్కడ పోయింది, అయ్యో 5 పైసలు ఎక్కడ పోయింది అని చెప్పేసి లెక్కేసుకుంటూ ఉంటాడు. అటువంటి వ్యక్తి సీఎం హోదాలో ఉండి కోవిడ్ విజృంభిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి ఏమిటో ఒకసారి మీ ఓకే వదిలేస్తున్నా.